అమ్మా వచ్చావా? ఏంటింత త్వరగా వచ్చా? ఈ రోజు నాకు ఆఫీస్ ఆఫ్ డే మాత్రమే. సరే నువ్వొచ్చి ఎంతసేపు అవుతుంది? ఇందాకే వచ్చానమ్మా. అవునా, ఏమైనా తిన్నావా? లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. మరి ఉదయాన్నే భోజనం రెడీ చేసి వెళ్ళాను కదా, వెళ్ళి తిను. నడు పెడతాను. వద్దమ్మా, నాకిప్పుడే ఏమొద్దు. ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా, ఉదయాన్నే వెళ్ళి బాగా అలసిపోయి వచ్చాను. అందుకే కాసేపు ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నాను. ఏమే, తినేసి పడుకోవచ్చు కదా. నాకొద్దమ్మా. ఉదయం క్యాంటీన్లో 11 గంటలకి 2 వడలు తిన్నాను. అది ఇంకా కడుపు నిండా ఉంది. సరే వెళ్ళు. ఉమ్. హాయ్ సార్, మీరా? ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, లోపలికి రండి. ఆ, రండి. ఆ, కూర్చోండి. ఉమ్, సార్ ఉండండి, నేను వెళ్ళి మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే. 2 minutes. సార్ తీసుకోండి సార్. కూర్చోమ్మా. ఏమ్మా, మరి మన బ్యాంక్ పనులు ఎలా జరుగుతున్నాయి? ఏదో జరుగుతుంది సార్, కానీ మీరు మేనేజర్గా ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడున్న మేనేజర్ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా చాలా కోపడుతున్నారు. ప్రతిరోజు భయపడుతూనే మేం పనిచేస్తున్నాం సార్. అలాగా? అందరూ ఒకేలా ఉండరు కదా. ఏంటి సార్ ఇలా హఠాత్తుగా వచ్చారు? అసలు మా ఇంటి అడ్రస్ ఎలా కనిపెట్టారు?
మన ఆఫీస్ కొలీగ్ మోహన్ రావు ఉన్నాడు కదా, అవును. ఒకసారి వాళ్ళ కూతురు పెళ్లికి ఇదే దారిలో వెళ్ళాం. మ్మ్హ్మ్. అప్పుడు ఈ బిల్డింగ్లోనే థర్డ్ ఫ్లోర్లో మీ ఇల్లు ఉందని చెప్పాడు. ఆహా, అలా గుర్తు పెట్టుకొని వచ్చాను. అలాగా. మీరిక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. పర్వాలేదమ్మా. మరి నీకు ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది? నాకు ప్రమోషన్ ఎక్కడొస్తుంది సార్? నిజం చెప్పాలంటే అసలు ప్రమోషన్ వస్తుందో రాదో తెలియడం లేదు. కానీ ఇలా ఉంటేనే చాలు అనిపిస్తుంది. అలాగా. మరి శోభా మేడం ఎలా ఉన్నారు? ఆమెకేంటి సార్, ఆవిడ చాలా బావున్నారు. నేను శోభా మేడం అప్పుడప్పుడు మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. మ్మ్హ్మ్. పాత మేనేజర్లాగా ఎవ్వరూ ఉండరని ఎప్పుడూ మీ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఓహో, అలాగా. మ్, అమ్మా, రామ్మా. మా అమ్మాయి సార్. ఓ, ఏమ్మా బాగున్నావా? బావున్నాను సార్. ఏం చదువుతున్నావమ్మా? డిగ్రీ చదువుతున్నాను సార్. ఓ, ఈ సార్ మా పాత బ్యాంక్ మేనేజర్. ఓ, అలాగా. సరేమ్మా, ఇక నేను వెళ్ళొస్తాను. ఆగండి సార్, భోజనం చేసి వెళుదురుగాని. లేదమ్మా, నాకు కొంచెం బయట పనుందమ్మా. నేను మళ్ళీ వస్తాను. ఈరోజు వచ్చాను కదా, ఇలాగే అప్పుడప్పుడు వస్తుంటాను. సరేనా? అలాగే సార్. చాలా థ్యాంక్స్ సార్. మ్మ్. సరేమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. నేను వెళ్ళొస్తానమ్మా. ఓకే సార్, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అలాగేనమ్మా. ఏం చేస్తున్నావు బంగారం? ఏం లేదమ్మా, ఊరికే మొబైల్ చూస్తూ కూర్చున్నాను. తెలుస్తూనే ఉంది. అసలు నువ్వెప్పుడైనా బుక్ తీసి చదివేవా? బోర్ కొడుతోందమ్మా. అలాగా. సరే, ఈరోజు ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఇక్కడికి దగ్గరలోనే ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడికి వెళ్ళొద్దామా? సరే అమ్మా, వెళ్ళొద్దాం. సరే అయితే పద వెళ్దాం. ఉమ్. అయ్యయ్యో, అలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు సార్. అవును, నాకు కూడా చాలా నవ్వు వచ్చింది. అవునవును. ఇదంతా వాళ్ళకి అవసరమా చెప్పండి? అవును, కరెక్ట్గా చెప్పావు. అమ్మా, వచ్చావా? నేను నా రూమ్కి వెళ్తున్నాను. ఏంటే, ఇక్కడ సారున్నారు కదా, ఒక హాయ్ కూడా చెప్పకుండా వెళ్తున్నావు? హాయ్ సార్. హాయ్ అమ్మా. ఉమ్. ఆ పిల్ల అంతే సార్, మీరేమీ అనుకోకండి. చిన్నపిల్లలు కదమ్మా, అలాగే ఉంటారు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళండి సార్. లేదమ్మా, నాకు కొంచెం బయట పనులున్నాయి. నేను వెళ్తాను. సరే సార్. మ్మ్. వెళ్ళొస్తానమ్మా. ఓకే సార్. ఏమే, ఉమ్. అతనెంత పెద్ద బ్యాంక్ మేనేజరో తెలుసా? హ్మ్. అతన్ని కనీసం పలకరించకుండా నీ పాటికి నువ్వు లోపలికొచ్చేసావు. ఆయన నీకే కదమ్మా బ్యాంక్ మేనేజర్, నాకు కాదు కదా. మరి నేనెందుకు మాట్లాడాలి? ఇలా చూడు, ఆయన చాలా మంచివారు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే చాలా మంచిగా చెప్పి చేయించుకుంటారు. సార్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు మేమందరం చాలా బాధపడ్డాం తెలుసా? అవునా? నువ్వు ఉన్నావు చూడు. అయ్యో అయ్యో. సరేమా, ఆయనెందుకు అప్పుడప్పుడు మన ఇంటికొచ్చి వెళ్తున్నారు? ఏయ్, అప్పుడప్పుడేంటే?
ఆ రోజొచ్చారు, మళ్ళీ ఈ రోజొచ్చారు. అంతే. అదే అడుగుతున్నాను. పోయిన వారం వచ్చారు, మళ్ళీ ఇప్పుడెందుకొచ్చారు? ఏంటే అదే పనిగా అడుగుతున్నావు? ఒకసారి ఇటువైపే వెళుతుంటే మన ఇంటి అడ్రస్ ఇదే అని తెలుసుకుని వచ్చారు. తర్వాత ఏదో పనుందని త్వరగా వెళ్ళిపోయారు. అందుకని మళ్ళీ కాల్ చేశారు. నేనిక్కడ ఉన్నానని చెప్తేనే ఆయనొచ్చారు. ఓహో, అవునా? కానీ ఆయన ఇలా మన ఇంటికి రావడం నాకు కరెక్ట్ కాదని అనిపిస్తోందమ్మా. ఏయ్, ఏంటే నువ్విలా మాట్లాడుతున్నావు? సార్ చాలా మంచివారని చెప్తుంటే నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు? మంచివారని నువ్వే అంటున్నావు, కానీ ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారని నీకేం తెలుసు? ఏమే, ఊరికే ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. సరే, రాత్రికి ఏం తింటావు? పర్వాలేదు, ఏదో ఒకటి చేసి పెట్టమ్మా. ఇప్పుడు అలాగే అంటావు. తర్వాత అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు అని అంటావు. నీ పని అదే కదా. అలాంటిదేం లేదమ్మా. సరే, నేను వంట పని చేసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు చదువుకోవాలనుకుంటే చదువుకో. సరే. ఏమే, ఇంకా ఫోనే చూస్తూ ఉన్నావా? తీసుకోవే, తిను. ఇంటి పని చెయ్యవు, వంట పని చెయ్యవు. ఏంటో, కాలేజ్కి వెళ్ళి రావడం, మొబైల్ చూస్తూ ఉండడం, ఇదే పని అయిపోయింది నీకు. ఆఖరికి భోజనం కూడా నీ బెడ్రూమ్ తీసుకొచ్చి ఇవ్వాల్సి వస్తోంది. ఏంటమ్మా, బెడ్రూమ్ వరకు వచ్చి ఇవ్వడానికి ఏమవుతుంది? రోజు ఇదే కదా జరుగుతోంది. సరే సరే, తిను. నువ్వు ఆ బ్యాంక్ మేనేజర్ గురించి ఏదో అలా అన్నావని నీతో టెన్షన్గా మాట్లాడాను. సారు చాలా మంచివారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఆయన కూడా ఉంటారు. నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు మీ నాన్నగారు నన్ను వదిలి వెళ్ళిపోయారు. తర్వాతంతా ఒంటరిగానే ఉండిపోయాను. సార్ భార్య కూడా చనిపోయి చాలా సంవత్సరాలయ్యింది. ఆయనకి ఒక కూతురు కూడా ఉంది. ఆమెని మంచిగా చదివించి తర్వాత పెళ్లి కూడా చేసి పంపారు. ఇప్పుడు ఆమె యుఎస్లో ఉంది. మళ్ళీ మీ బ్యాంక్ మేనేజర్ స్టోరీ మొదలుపెట్టావా? ఏంటే, ఆయన గురించి చెప్తే నీ మొహం అలా మాడిపోతోంది? అమ్మా, నీకు ముందే చెప్పాను, ఆయన నీకు మాత్రమే బ్యాంక్ మేనేజర్, నాకు కాదు. సరే, తినేసి ప్లేట్ ఇవ్వు, తీసుకుని వెళ్తాను. ఉమ్. సార్, మీరా? చెప్పండి. బాగున్నావమ్మా? బావున్నాను. మీ అమ్మగారు వచ్చారా? లేదు సార్, అమ్మ రావడానికి సాయంత్రం 6 గంటల సమయం అవుతుంది. ఓ, అవునా? ఈరోజు బ్యాంక్ ఆఫ్ డేనే కదా. అయితే త్వరగానే వస్తారు. సరే కానీ నన్ను లోపల కూడా రమ్మని చెప్పవా? ఆ, సరే సరే, లోపలికి రండి. ఉమ్. కూర్చోండి. ఉమ్. మీరేమైనా తీసుకుంటారా? పర్వాలేదమ్మా, ఇప్పుడేం వద్దు. సరే, ఒక్క నిమిషం, అమ్మకి కాల్ చేస్తాను. సరే. ఉమ్.
సార్, అమ్మ నంబర్కి కాల్ చేశాను, కానీ కలవడం లేదు. ఓ అవునా, ఉమ్, సర్లేమ్మా. నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. మీ అమ్మగారు రాగానే మాట్లాడి పెడతాను. ఉమ్, సరే, మీరిక్కడే ఉండండి. సరేనమ్మా. ఉమ్. శ్రీనిషా, శ్రీనిషా, అమ్మా శ్రీనిషా, శ్రీనిషా, శ్రీనిషా. ఏంటి, ఇతనెందుకు ఇక్కడికొచ్చాడు? వెళ్ళిపోతాడనుకుంటే నా దగ్గరకు వస్తున్నాడు. ఇతను ఎంత పిలిచినా పలకూడదు. ఏం చేస్తున్నాడో చూద్దాం. ఉమ్, శ్రీనిషా, శ్రీనిషా. అమ్మా శ్రీనిషా, శ్రీనిషా, అమ్మా శ్రీనిషా, అమ్మా. మీరు ఇక్కడికెందుకు వచ్చారు? ఏం లేదమ్మా, ఊరికే వచ్చాను. మిమ్మల్ని అక్కడే కదా కూర్చోమని చెప్పాను. మీ అమ్మగారు ఇంకా రాలేదు, అందుకని ఒక్కసారి మీ అమ్మగారికి కాల్ చేస్తావని అడగడానికి వచ్చాను. అయితే ఇక్కడికొచ్చి నన్ను పిలవచ్చు కదా. మీరు నన్నెందుకు ముట్టుకున్నారు? అది కాదమ్మా, నిన్ను లేపడానికే ముట్టుకున్నాను. ముందిక్కడి నుంచి వెళ్ళండి. అసలు మీరిలా చేయడం మంచి పద్ధతి కాదు. అయ్యో శ్రీనిషా, నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. నిన్ను పిలవడానికే ఇక్కడికి వచ్చాను. లేదు లేదు, ముందిక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. లేదు శ్రీనిషా, నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను మామూలుగానే వచ్చాను. చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఉమ్, ఉమ్. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. ఏంటే అలా డల్గా ఉన్నావు? మీ మేనేజర్ అసలు మంచివాడు కాదమ్మా. ఏమంటున్నావే, నిజంగానా? అవును, నాకేం చేయాలో అర్థం కాలేదు. కోపంతో తిట్టి పంపించేశాను. తిట్టి పంపించేశావా? అసలు ఆయన చాలా మంచివారు. ఎందుకలా చేసుంటారు? ఆ? సార్, నేను వారం రోజులుగా కాల్ చేస్తున్నాను, మీ ఫోన్ అసలు కలవడం లేదు. మీరు మంచివారనే కదా సార్ నేను మీతో మాట్లాడుతున్నాను, ఇలా చేశారేంటి? లీలావతి, నేను లోపలికొచ్చి మాట్లాడొచ్చా? సరే సార్, రండి. ఉమ్. కూర్చోండి సార్. ఉమ్. ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? చెప్పండి అల్లుడు. మావయ్య, నేను
చెప్పేది విని టెన్షన్ అవ్వకండి. మీ అమ్మాయికి ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. అయ్యో అవునా? ఎప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది? అయ్యో మామయ్య, కంగారు పడకండి. చిన్న యాక్సిడెంటే. ఇప్పుడు నేను తను హాస్పిటల్లోనే ఉన్నాం. సరే, ఈ విషయాన్ని మీకు చెప్దామనే కాల్ చేశాను. గీతకి ఇప్పుడు లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది. నేను రూమ్కి వెళ్ళగానే తనని మాట్లాడమని చెప్తాను మామయ్య. సరేనా? సరే సరే, నేను వస్తున్నాను. ఆ, నా కూతురికి యాక్సిడెంట్ అయిందని తెలిసి నేను త్వరగా వెళ్ళిపోయాను. నేను వెంటనే బయట దేశానికి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఒక వారం తర్వాత ఈరోజే వచ్చాను. వచ్చిన వెంటనే ఈ విషయాన్ని నీకు చెప్పి వెళదామని వచ్చాను. అసలు ఆ రోజు నా నుండి కూడా ఎటువంటి తప్పు లేదు. అలాగని మీ అమ్మాయిది కూడా తప్పు కాదు. ఏదో ఆ రోజు అలా జరిగిపోయింది. నా గురించి నీకు తెలుసు కదా. ఏయ్ శ్రీనిషా, 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 ఏమే శ్రీనిషా? వస్తున్నానమ్మా. ఏంటి, మీరు మళ్ళీ వచ్చారా? మీరసలు ఇక్కడికి రాననుకున్నానే. ఏయ్ ఆపవే, అసలు ఆ రోజు ఏం జరిగింది? లేదమ్మా, ఆ రోజు నా దగ్గరకొచ్చి నన్ను పట్టుకోబోయారు. ఒసే ఛీ, ఎందుకే ఇలా అబద్ధం చెప్తున్నావు? సార్ ఎంత మంచివారనేది నాకు తెలుసు. నాకు మాత్రమే కాదు, మా బ్యాంకులో ఉన్న వాళ్ళందరికీ సార్ ఎంత మంచివారో తెలుసు. కానీ ఈయన గురించి నువ్వు తప్పుగా చెప్పినప్పుడు ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు వారు చెప్పిన తర్వాతనే ఆ రోజు ఏం జరిగిందో తెలిసింది. వారు ఆ రోజు నిజంగానే అలా ప్రవర్తించి ఉంటే అతను ఇంత ధైర్యంగా ఇక్కడికొచ్చి కూర్చుని ఉండి ఉండరు. అనవసరంగా నీ మాటలు విని ఆయన్ని అపార్థం చేసుకున్నాను. నువ్వు చేసిన తప్పుకి ముందు క్షమాపణ అడుగు. అవును, నువ్వాయనతో నవ్వుతూ మాట్లాడడం, ఆయన మన ఇంటికి రావడం నాకస్సలు నచ్చలేదు. అందుకే ఇలా చేశాను. ఏంటి శ్రీనిషా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను గారాబం చేసి పెంచడం తప్పైపోయింది. అందుకే నువ్వు చెప్పినవన్నీ నమ్ముతానని సార్ మీదే నిందలు వేశావు. సార్కి నా మీద ఒక మర్యాద అనేది ఉంది. నీ వల్ల నా పరువు మొత్తం పోయింది. వారిక్కడికి రావడం నాకు అస్సలు నచ్చలేదమ్మా. లీలావతి, నువ్వు శ్రీనిష్ని ఏమీ అనకు. తను ఏదో అనుకుని ఇలా మాట్లాడుతోంది. నా గురించి నాకు తెలిసిన వారికి నేనేంటో తెలుసు. అలాగే శ్రీనిష్ కూడా ఏదో ఒకరోజు నా గురించి పూర్తిగా తెలుసుకొని అర్థం చేసుకుంటుంది. సరే, నేను వెళ్ళొస్తాను లీలావతి. సార్ ఆగండి సార్, మీరెందుకు సార్ వెళ్ళడం? లేదు లీలావతి, నా కారణంగా మీ ఇంట్లో గొడవలు రాకూడదు. నేనేదో మన మధ్య ఉన్న మంచి స్నేహం గురించి ఇక్కడికొచ్చాను. కానీ మీ అమ్మాయి నా గురించి అపార్థం చేసుకుంటుంది. నేను ఇంకా ఇక్కడికి వస్తే అది పద్ధతి కాదు. మీరు మంచిగా ఉండండి. మన ఇద్దరం ఇలా కలుస్తున్నామని మీ అమ్మాయి బాధపడుతోంది. కనుక మనం కలవకుండా ఉండడమే మనకు మంచిది. వస్తాను లీలావతి.